అతను మరల అన్నాడు, చూసావే నేను చెప్పిందే నిజమైంది, బాబా కాదు నిర్ణయము, మన మీద ఆధారపడి ఉంటుంది ఏదైనా, సరేనా అన్నాడు. అని ఆటోలో ఎక్కారు. అదే టైంలో ఫోన్, ఆటో కదలబోతుంది. ఫోన్ ఏంటంటే వారి తండ్రి గారు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. చూడండి, కనీసం షాక్. ఆటోలు ఆపించి పెట్టెలన్నీ సూట్ కేసులన్నీ కిందకి దింపి ఆటోలను పంపించి, అంటే చాలా పెద్దవాడే ఆయన, దాదాపు 85-90 ఇయర్స్ ఉంటాయి. ఊహించలా పొలోమని షిరిడీకి వెళ్లకుండా అక్కడికి వెళ్ళి ఆ కర్మకాండాలన్నీ చేసి ఇంటికి వచ్చి అప్పుడు మరలు కూర్చొని మాట్లాడుతూ, కరెక్టే చూడు, నేనేదో అనుకున్నా, నేను వెళ్ళగలనని కానీ వెళ్ళలేకపోయానే అని ఆ తర్వాత మనస్ఫూర్తిగా బాబా ముందు నిలబడి, బాబా నా అహంకారాన్ని మన్నించు,